క్రైస్తలో సామెతల పుస్తకము 10వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాము. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చదువుకున్న వాక్య భాగంలో నీతిమంతుని యొక్క తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. నిజమే కదా? ఈ రోజుల్లో చాలామంది తల మీద ఆశీర్వాదాలు ఉండాలని కోరుతూ ఉంటారు. ఆరోగ్యమనే ఆశీర్వాదం, సమాధానమనే ఆశీర్వాదం, జీవనోపాధిలో ఆశీర్వాదం, పిల్లల విషయమై ఆశీర్వాదం, ఇలాగున ప్రతి విషయంలో కూడా ఆశీర్వాదం తలల మీద ఉండాలి, మేము పొందుకోవాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు. దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క లేదా కుటుంబం మీదకి రావాలి అంటే, ఆ కుటుంబం పొందుకోవాలి అంటే నీతిమంతులుగా ఉండాలి. ఈ దినమందు నీవు యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి ఆయన సొత్తుగా నువ్వు మార్చబడి మందిరానికి వెళ్తున్నావా? పరిశుద్ధముగా జీవిస్తున్నావా? నీతిగా బ్రతుకుతున్నావా? నీ ఉద్యోగంలో, వ్యాపారంలో, నువ్వు చేస్తున్న జీవనోపాధిలో నీతి కనబడుతుందా? నీ నోటి మాటలో నీతిగా జీవిస్తున్నావా? నీ ప్రవర్తన అంతటిలో నీతిగా నువ్వు బ్రతుకుతున్నావా? నువ్వు ఎప్పుడైతే నీతిగా జీవిస్తావో, నీతిగా బ్రతుకుతావో, నీవు నీతిమంతుడు గనక నీ తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ఒక్కటి కాదు, నువ్వు ఏదైతే కోరుకుంటావో, నువ్వు ఏదైతే ఆశపడతావో ఆ ఆశీర్వాదము నీ తల మీదకి వచ్చినట్లుగా దేవుడు దానిని ఆశీర్వదిస్తాడు. ఈ దినమందు ఈ మాటలు వింటున్న నీవు, నీ తల మీదకి దేవుని ఆశీర్వాదం వస్తుందా? వేరే వేరే కార్యక్రమాలు వస్తున్నాయా? నువ్వు యోచించి ఆలోచించి నువ్వు నీతిగా బ్రతకకపోతే దేవునికి ఇష్టడుగాను నీతిగా బ్రతుకున్నట్లుగా నువ్వు ప్రయాసపడు. నీతిగా జీవించుటకు నువ్వు అడుగులు ముందుకు వేయి. అలా నీతిగా బ్రతికినప్పుడు నిశ్చయముగా దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ తల మీదకి వచ్చునుగాక.